ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు నామంలో మీ అందరికీ వందనాలు. అందరు బాగున్నారా అండి? మీరందరూ బాగున్నారని మేము విశ్వసిస్తున్నాం. ప్రతిదినం మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో దేవుని వాక్యం వినడానికి మనమందరం మన హృదయాలను సిద్ధపరచుకుందాం. షకీనా మినిస్ట్రీ సంఘ కాపరి పాస్టర్ జి విజయ్ కుమార్ గారు ఈ సమయంలో మనకు వాక్య సందేశాన్ని అందిస్తారు. మనమందరం ప్రార్థనాపూర్వకంగా ఏకీభవించి దేవుని దీవెనలు పొందుదాం. 69వ కీర్తన దావీదు రచించిన కీర్తన. వీటిలో ప్రవచన రీతిగా తెలియజేయబడిన వచనాలు మనం చూడవచ్చు. దావీదు ఆయన యొక్క అనుభవం ఇక్కడ రాస్తున్నాడు. అదేవిధంగా యేసుక్రీస్తు వారి గురించి కూడా ప్రవచన రీతిగా తెలియజేయబడిన వచనాలు మనం చూస్తాం. ఇక్కడ మొదటిగా మనం చూసినప్పుడు మొదటి వచనం నుంచి చదివితే, దేవ జలములు నా ప్రాణం మీద పొర్లుచున్నవి, నన్ను రక్షింపు. నిలుక ఈయని అగాధమైన దొంగ ఊబిలో నేను దిగిపోవచ్చున్నాను. అగాధ జలములో నేను దిగబడి ఉన్నాను. వరదలు నన్ను ముంచివేయుచున్నవి. నేను మొరపెడుట చేత అలసి ఉన్నాను. నా గొంతుక ఎండిపోయాను. ఇక్కడ దేవునికి సన్నిధిలో దావీదు తను ఎటువంటి అనుభవంలో ఉన్నాడో మనం అర్థం చేసుకోవచ్చు. ఎటువంటి శ్రమల గుండా వెళ్తున్నాడో అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే అటువంటి ప్రార్థన ఇక్కడ చేస్తున్నాడు. తన యొక్క పరిస్థితి ఎలాగుందో, తన యొక్క స్థితి ఎలాగుందో దేవునికి సన్నిధిలో ఇక్కడ చెప్తున్నాడు. ఆయన యొక్క సమస్యలు, ఆయనకున్న శ్రమలు ఎలాగున్నాయంటే జలముల వలె ఆయన మీదకి వస్తున్నాయని తెలియజేస్తున్నాడు. తన చుట్టూ ఉన్న శత్రువులు ఎలాగున్నారో ఇక్కడ తెలియజేస్తున్నాడు. తనకున్న ఆ యొక్క శ్రమల గురించి ఇక్కడ తెలియజేస్తున్నాడు. జలముల వలె తన యొక్క ప్రాణం మీద అవి పొర్లుచున్నవి అని తెలియజేస్తున్నాడు. అదేవిధంగా ఊబిలో తాను కూరిపోతున్నట్టు తెలియజేస్తున్నాడు. అగాధ జలములో నేను దిగబడి ఉన్నాను అని తెలియజేస్తున్నాడు. వరదలు వలె ఇక్కడ పదాలతో తన యొక్క శ్రమని ఇక్కడ వివరిస్తున్నాడు. అదేవిధంగా ఈ యొక్క వచనాలు మనం చూసినప్పుడు ఇది ఒక ప్రవచన రీతిగా తెలియజేయబడిన కీర్తనగా మనం చూడవచ్చు. ఇక్కడ యేసుక్రీస్తు వారు కూడా ఆయన జీవించిన కాలంలో ఈ యొక్క పరిస్థితులు గుండా ఎప్పుడు వెళ్ళి అన్నారంటే, యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే సిలువకి అప్పగింపబడి ఉన్నారో, మన యొక్క పాపము నిమిత్తము యేసుక్రీస్తు వారు ఆ యొక్క శిక్ష అనుభవించడానికి ఆయన సిద్ధపడి ఉన్నారో, ఆ యొక్క సమయంలో యేసుక్రీస్తు వారి యొక్క అనుభవం లేదా ఆయన యొక్క స్థితి కూడా ఇలాగనే ఉంది. పాపము యొక్క భారము ఎంతో భారమైంది, అది ఎంతో కష్టమైంది. యేసుక్రీస్తు వారు ఆ యొక్క పాప భారాన్ని మోయడానికి ఆయన తండ్రి దగ్గర ఒక ప్రార్థన కూడా చేసి ఉన్నారు. తండ్రి ఈ గిన్నె నా నుంచి తొలగించని ఆయన ప్రార్థన చేశారు. ఎందుకంటే అంత కఠినమైన ఆ యొక్క పాప భారాన్ని మోయటానికి అక్కడ అటువంటి పరిస్థితి ఉంది. కనుక యేసుక్రీస్తు వారు ఆయన సిలువ మీద వెళ్ళినప్పుడు, లేకపోతే ఆ యొక్క మరణానికి అప్పగింపబడినప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క అనుభవం లేకపోతే ఆయన యొక్క స్థితి కూడా ఇలాగనే ఉంది. ఆయన యొక్క ప్రాణము లేకపోతే ఆయన అగాధ జలములో దిగబడినట్లుగా అటువంటి స్థితిలో యేసుక్రీస్తు వారు ఉన్నారని ఇది ప్రవచన రీతిగా తెలియజేయబడిన కీర్తనగా మనం చూడవచ్చు. ఈ యొక్క 36 వచనాల్లో మనం చూసినప్పుడు మొదటి 12 వచనాల్లో ఇక్కడ దావీదు ఎలాగైతే ప్రార్థన చేస్తున్నాడో, తను శ్రమలో ఉండి దేవునికి ఎలాగైనా మొరపెట్టి ఉన్నాడో, ఇక 12 వచనాలు చదివినప్పుడు మనకి ఆ యొక్క 12 వచనాల్లో ఆ యొక్క సారాంశం మనకి అర్థమవుతుంది. అక్కడ 4వ వచనంలో, నిర్నిమిత్తముగా నా మీద పగబట్టువారు నా తల వెంట్రుకల కంటే విస్తారంగా ఉన్నారు. అబద్ధం బట్టి నా శత్రువులై నన్ను సంహరింపు గోరువారు అనేకులు. నేను దోచుకొనను దానిని నేను ఇచ్చుకొనవలసి వచ్చాను. ఇక్కడ దావీదు తెలియజేస్తున్నాడు. తన మీద ఎవరైతే పగబడుతున్నారో లేకపోతే శత్రువులుగా ఉన్నారో వారి గురించి తెలియజేస్తున్నారు. వారి లెక్కకు మించి ఉన్నట్లుగా దావీదు తెలియజేస్తున్నాడు. యేసుక్రీస్తు వారి జీవితంలో మనం చూసినప్పుడు యేసుక్రీస్తు వారికి ఎప్పుడైతే అన్యాయపు తీర్పు తీర్చారో అక్కడ కూడా మనం చూడవచ్చు. ఎందుకంటే ఆయన మరణానికి అక్కడ ఏ కారణం కూడా వారు చూపించలేదు. అంటే ఒక అన్యాయపు తీర్పు తీర్చి యేసుక్రీస్తు వారిని మరణానికి అప్పగించారు. అదేవిధంగా ఇది ప్రవచన రీతిగా యేసుక్రీస్తు వారి గురించి తెలియజేయబడుతుంది. ఏమంటే ఆయన మీద పగబట్టు వారు తల వెంట్రుల కంటే విస్తారంగా ఉన్నారు. యేసుక్రీస్తు వారు
ఎప్పుడైతే ఆ యొక్క అన్యాయపు తీర్పు మరి లోనే ఉన్నారు, అక్కడ చూసినప్పుడు అనేక మంది జనములు ఉన్నారు, అనేక మంది ప్రజలు ఉన్నారు. వారు ఎందుకు కేకలు వేస్తున్నారో వారికి తెలియదు. అక్కడ వారు ఏ కారణం చేత యేసుక్రీస్తు వారిని వారు మరణానికి అప్పగించమని అడుగుతున్నారో, ఆయన మీద ఆ యొక్క అభియోగం ఎందుకు వేస్తున్నారో వారికి తెలియదు. తెలియకుండానే యేసుక్రీస్తు వారికి అక్కడ వారు శత్రువులుగా మార్చబడ్డారు. అటు రీతిగానే ఇది ప్రవచన రీతిగా యేసుక్రీస్తు వారి గురించి తెలియజేయబడిన మాట. అబద్ధమును బట్టి నా శత్రువులై నన్ను సంహరింపగోరువారు అనేకులు. యేసయ్య మీద అబద్ధ సాక్ష్యం పలికిన వారు అనేక మంది ఉన్నారు. అక్కడ ఏ కారణం చేత వారు సరైన కారణం అక్కడ చెప్పలేదు, చూపించలేదు యేసుక్రీస్తు వారి మీద. యేసుక్రీస్తు అటువంటి అన్యాయపు తీర్పు మరి ఆ యొక్క తీర్పుకి ఆయన లోనప్పుడు అక్కడ పిలాతు మరి వారి యొక్క కేకలు గెలవటం ద్వారా అక్కడ అటువంటి తీర్పుని ఆయన ఇచ్చినాడు. కాబట్టి ఇది ప్రవచన రీతిగా యేసుక్రీస్తు వారి గురించి ప్రవచన రీతిగా తెలియజేయబడిన ఈ యొక్క వచనాలు మనం చూడవచ్చు. ఇలాగున ఈ యొక్క మాటలు మనం చూసినప్పుడు 8వ వచనంలో, నా సహోదరులకు నేను అన్యుడనైతిని, నా తల్లి కుమారులకు పరుడనైతిని అని ఇక్కడ రాయటం మనం చూస్తున్నాం. ఇక్కడ దావీదు తనకి అనుభవం తెలియజేస్తున్నాడు. అదేవిధంగా ఇది ప్రవచన రీతిగా యేసుక్రీస్తు వారి గురించి రాయబడిన మాట. నా సహోదరులకు నేను అన్యుడనైతిని. యేసుక్రీస్తు వారికి మరి మరియమ్మకి జన్మించిన సహోదరులు లేకపోతే వారి కుమారులు ఉన్నారు. అంటే యేసుక్రీస్తు వారికి వారు సహోదరులుగా ఉన్నారు. వారి గురించి బైబిల్ గ్రంథంలో ఏమని రాయబడిందంటే, వారు యేసయ్యకి సహోదరులుగా పిలువబడుతున్నారు కానీ ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. అది కూడా ప్రవచన రీతిగా ఇక్కడ తెలియజేయబడింది. మరి తన యొక్క సొంత సహోదరులే యేసయ్యని విశ్వసించలేదు. తను దేవుని కుమారుడని మనిషి కుమారుడని వారు నమ్మలేదని యోహాను సువార్తలో 7వ అధ్యాయం 5వ వచనంలో రాయబడి ఉంటుంది. అదే మాటను ఇక్కడ ప్రవచన రీతిగా తెలియజేయడం జరిగింది. నా తల్లి కుమారులకు పరుడనైతిని అని ఇక్కడ రాయబడడం చూస్తాం. 9వ వచనంలో, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది అని ఇక్కడ రాయటం చూస్తున్నాం. ఇది దావీదుకున్న దేవుని సన్నిధి పట్ల దేవుని పట్ల తనకున్న ఆసక్తిని ఇక్కడ తెలియజేస్తున్నాడు. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి అంటే దేవుని యొక్క ఆలయం, దేవుని యొక్క సన్నిధి గూర్చి తనకున్న ఆసక్తిని ఇక్కడ తెలియజేస్తున్నాడు. అదేవిధంగా యేసుక్రీస్తు వారు కూడా తనకున్న ఆ యొక్క ఆశని ఒక చోట మనం చూస్తాం. ఎక్కడంటే ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు ఆ యొక్క ఆలయంలో ప్రవేశించినప్పుడు, ఆ యొక్క పరిశుద్ధ వరంలో ప్రవేశించినప్పుడు అక్కడ రూకలు అమ్మేవారిని, అక్కడ పావురాలను, ఇతర వాటిని అమ్మేవారిని, ఆ ఆలయంలో చేయకూడని పనులు చేసేవారిని ఆయన వెళ్ళగొట్టినప్పుడు అక్కడ దేవుడు యేసయ్యకి తన యొక్క తండ్రి నివాసం ఎలాగ ఉండాలో, తండ్రి నివాసం ఎలాగుంటే తను ఇష్టపడతారో, అంటే తండ్రి నివాసం పట్ల తనకున్న ఆశని అక్కడ వారిని వెలగొట్టడం ద్వారా అక్కడ తెలియజేయడం జరిగింది. ఇది కూడా ఒక ప్రవచన రీతిగా దావీదు తెలియజేస్తున్నాడు. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది అని దావీదు తన జీవితంలో దేవునికి ఇచ్చిన స్థానం మనందరికీ తెలుసు. ఆలయం పట్ల తనకున్న ఆ యొక్క ఆశ ఎంతో ప్రశస్తమైనదిగా మనం చూడవచ్చు. అదే రీతిగా దావీదు ఇది ప్రవచన రీతిగా తెలియజేసిన వచనం. ఇలాగున మనం చూసినప్పుడు ఈ 12 వచనాలు దేవునికి సన్నిధిలో తన యొక్క బాధని, తన యొక్క శ్రమల గురించి దేవునికి సన్నిధిలో మొరపెట్టిన విధానం. 13వ వచనం నుంచి అక్కడి నుంచి చదివితే దేవునికి సన్నిధిలో అతను ప్రార్థన చేస్తున్నాడు. యెహోవా, అనుకూల సమయంన నేను నిన్ను ప్రార్థించుచున్నాను. దేవా, నీ కృపా బాహుల్యమును బట్టి, నీ రక్షణ సత్యమును బట్టి నాకు ఉత్తరం ఇమ్ము అని ఇక్కడ దేవునికి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఇంతవరకు ఇక్కడ శ్రమల్ని దేవునికి సన్నిధిలో చెప్పి ఉన్నాడు. ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు. తను దీనికి సన్నిధిలో మొరపెడుతున్నాడు అని చెప్పవచ్చు. అనుకూల సమయమున నేను నిన్ను ప్రార్థించుచున్నాను. దేవా, నీ కృపా బాహుల్యమును బట్టి, నీ రక్షణ సత్యమును బట్టి నాకు ఉత్తరం ఇమ్మని దేవుని యొక్క సత్యాన్ని బట్టి, దేవుని యొక్క నీతిని బట్టి తనకి సమాధానం రావాలని దేవునికి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. తర్వాత, నేను దిగిపోకుండా ఊబులో నుండి నన్ను తప్పించుము, నా పగవారి చేతిలో నుండి అగాధ జలములో నుండి నన్ను తప్పించుము అని మరొకసారి
ఆయన చెప్పిన ఆ పై వచనాల్లో ఆ యొక్క సారాంశాన్ని మరొకసారి దీనికి సన్నిధిలో ప్రార్థనా రీతిగా ఇక్కడ తెలియజేస్తున్నాడు. నా పగవారి చేతిలో నుండి అగాధ జలములలో నుండి నన్ను తప్పించమని ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు. నీటి వరదలు నన్ను ముంచనీయకము, అగాధ సముద్రము నన్ను మృంగనీయకము, గుంట నన్ను మృంగనీయకము అని దేవునికి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఇటు రీతిగా ఇక 21వ వచనం వరకు మనం చూసినప్పుడు అక్కడ ప్రార్థన చేస్తున్నాడు దేవునికి సన్నిధిలో. 21వ వచనంలో మనం చదివినప్పుడు, వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి అని ఇక్కడ రాయబడటం జరిగింది. ఈ మాట మనం చదివినప్పుడు ఖచ్చితంగా యేసయ్య గురించి ఇది ప్రవచన రీతిగా తెలియజేయమైన మాట. ఆయన సిలువలో ఉన్నప్పుడు ఆయన దాహానికి అడిగినప్పుడు వారు చేదు చిరకని అందించి ఉన్నారు. ఆ యొక్క మాటని ఇక్కడ ప్రవచన రీతిగా ఇక్కడ దావీదు యేసయ్య గురించి ముందుగానే ఇక ప్రవచనాన్ని తెలియజేస్తున్నారు. వారు చేదును నాకు ఆహారంగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకము త్రాగనిచ్చిరి, వారి భోజనము వారికి ఉరిగా ఉండునుగా. కానీ ఇక్కడ దావీదు తన యొక్క శత్రువుల గురించి తన దేవుడు న్యాయం తీర్చాలని ఇక మాట్లాడుతున్నారు. ఇక వచనాలు క్రింది వచనాలు మనం చూసినప్పుడు దేవుని యొక్క తీర్పు మరి తన యొక్క శత్రువుల మీదకి రావాలని ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు. ఇక 22వ వచనం నుంచి 29వ వచనం వరకు ఇక్కడ ఏమని ప్రార్థన చేస్తున్నా అంటే, తన యొక్క శత్రువులు ఎటువంటి తీర్పు తీర్చబడాలో, ఎటువంటి తీర్పు గుండా వెళ్ళాలో అని వారి మీద దేవుడు ఆ యొక్క న్యాయమైన తీర్పుని తీర్చాలని ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు. అదేవిధంగా ఇక వచనాలు చదివినప్పుడు మనకి కొంత మనం ఆత్మీయంగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ఇక్కడ చదివినప్పుడు 24వ వచనంలో, వారి మీద నీ ఉగ్రతను కుమ్మరించుము, నీ కోపాగ్ని వారిని పట్టుకొను గాక, వారి పాలెము పాడవును గాక, వారి గుడారములలో ఎవడును ఉండకపోవును గాక, నీవు మొత్తిన వారిని వారు తరముచ్చున్నారు, నీవు గాయపరిచిన వారి వేదనను వివరించుచున్నారు, దోషము మీద దోషము వారికి తగులనిమ్ము, నీ నీతి వారికి అందనీయకము అని ఇక వచనాలు చదివినప్పుడు ఇది తన శత్రువులు బట్టి ఇక మాటలు దావీదు మాట్లాడుతున్నాడు. అదేవిధంగా మరొక అర్థాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆత్మీయ అర్థాన్ని ఏంటంటే, ఎవరైతే ఇంకా రక్షణ పొందకుండా ఉంటారో వారి యొక్క స్థితి కూడా ఇలాగనే ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి. ఎవరైతే యేసుక్రీస్తు వారు ఆ యొక్క అమూల్యమైన తన యొక్క రక్తాన్ని చిందించి రక్షణ ఇచ్చి ఉన్నారో, ఆ యొక్క రక్షణని ఇంకా మనం పొందకపోతే ఇటు స్థితిలో ఉంటామేమో అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే 28వ వచనంలో ఉంటుంది, జీవగ్రంథంలో నుండి వారి పేరును తుడిపి పెట్టుము, నీతిమంతుల పట్టీలో వారి పేర్లు రాయకుము, నేను మాతపడిన వాడిని వ్యాఖ్యపడుచున్నాను, దేవా నీ రక్షణ నన్ను ఉద్ధరించునుగా. కానీ ఇక వచనాలు చదివినప్పుడు ఎవరైతే రక్షణ పొందలేదో బహుశా వారి జీవితంలో ఇటువంటి మరి ఆ యొక్క తీర్పుకి వారు లోనవుతారని ఒక ప్రవచన రీతిగా తెలియజేయబడుతుంది. కనుక ఇంకా రక్షణ పొందకపోతే మనం ఏ స్థితిలో ఉన్నామో మనం గ్రహించాలి. రక్షణ పొందకపోతే మన యొక్క పేరు ఆ యొక్క జీవగ్రంథంలో రాయబడదు, మన యొక్క పేరు ఆ యొక్క నీతిమంతుల పట్టిలో ఉండదని ఇక్కడ దావీదు ప్రవచన రీతిగా తెలియజేస్తున్నాడు. కనుక మనం ఆ యొక్క కుమారుని బట్టి మనం రక్షణ, ఆ యొక్క ఆయన చిందించిన రక్తాన్ని బట్టి మనం విశ్వసించి మనం రక్షణ పొందాలి. ఇంకను ఎవరైతే రక్షణ పొందలేదో వారికి ఇది ఒక హెచ్చరికగా ఇక్కడ దావీదు రాసి ఉన్నాడు. 30వ వచనం నుంచి మనం చదివినప్పుడు, కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించేదను, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను గణపరచెదను, ఎద్దు కంటెను కొమ్ములను డెక్కలను గల కోడె కంటెను అది యెహోవాకు ప్రీతికరమని చివరిగా ఇక 30 నుంచి 36 వచనాలు దేవుని కీర్తిస్తూ గణపరుస్తూ ఇక కీర్తనని ముగించి ఉన్నాడు. ఇక్కడ కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను గణపరచెదను. ఆయన ఏమంటున్నాడంటే, ఎద్దు కంటెను కొమ్ములను డెక్కలను గల కోడె కంటెను అది యెహోవాకు ప్రీతికరం. అంటే మన దేవుడు ఆయన బలులను ఆయన కోరుకునే దేవుడు కాదు. ఆ యొక్క మనం బలులు అర్పించడం కంటే దేవుణ్ణి స్తుతించటం అది ఆయనకి ఎంతగానో ఆయన అంగీకారం అని మరొకసారి దావీదు ఇక్కడ తెలియజేస్తున్నాడు. మనము దేవుని స్తుతించటం అనేది అది ఎంతో మనకి శ్రేయస్కరం, అది దేవునికి ఎంతో ఇంపైన అది క్రియ. కనుక
దేవుడు మన దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడంటే మన యొక్క స్తుతులను, మన యొక్క హృదయపూర్వక మనపూర్వకమైన స్తుతులు, స్తోత్రాలు ఆయన కోరుకుంటున్నాడు. మనం సజీవులుగా ఉన్నామంటే అది దేవుని యొక్క ఉచితమైన కృప. మన జీవితంలో పొందుకున్న ప్రతి ఆశీర్వాదానికి మనం దేవునికి కృతజ్ఞత రీతిగా ఏం చెల్లించగలం అంటే కేవలం స్తుతులు మాత్రమే చెల్లించగలం. దేవునికి మనం ఏది కూడా తిరిగి ఇవ్వడానికి అవకాశం లేదు. కానీ స్తుతుల రూపమున దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ద్వారా మనము ఆయనకి తిరిగి ఇవ్వగలము. కనుక మన యొక్క ఆరాధన, మన యొక్క స్తుతులు దేవునికి చెల్లించాలి. ఈ యొక్క మాటని, ఇక ఆరాధన గురించి లేకపోతే స్తుతుల గురించి దాంట్లో ఉన్న ప్రాముఖ్యతని, ఆ యొక్క ప్రత్యేకతని ఇక్కడ దావీదు తెలియజేస్తున్నాడు. మరి బలుల కంటే దేవుడు మన యొక్క స్తుతులను ఆయన కోరుకుంటున్నాడు. ఇక్కడ 33వ వచనంలో, యెహోవా దరిద్రుల మొర ఆలకించువాడు, ఖైదులో ఉంచబడిన తన వారిని ఆయన తృణీకరించు వాడు కాదు. భూమి ఆకాశంలో ఆయనను స్తుతించునుగాక, సముద్రములను వాటి యందు సంచరించు సమస్తమును ఆయన స్తుతించునుగాక. దేవుడు సియోనును రక్షించును, ఆయన యూదా పట్టణములను కట్టించును, జనులు అక్కడ నివసించెదరు, అది వారి వశమగును. ఆయన సేవకుల సంతానము దానిని స్వతంత్రించుకొనును, ఆయన నామము ప్రేమించువారు అందులో నివసించెదరు అని ఈ కీర్తనని స్తుతులతో, దేవుని స్తుతించడంతో ఆయన యొక్క క్రియలను ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఇక్కడ తెలియజేయమని, దేవుడు సియోనును రక్షించును, ఆయన యూదా పట్టణములను కట్టించును అని ఇక్కడ రాయబడటం చూస్తున్నాం. మనం ప్రస్తుత దినాల్లో జరుగుతున్న ఆ యొక్క యుద్ధాలను చూసినప్పుడు, ఇజ్రాయేలు ఆ యొక్క పాలస్తీనా మధ్య జరుగుతున్న యుద్ధాలను చూసినప్పుడు, ఆ యొక్క ఇజ్రాయేల్ పట్ల దేవుడు తనకున్న ఆ యొక్క చిత్తాన్ని ఆయన నెరవేరుస్తున్నాడు. ఎంతమంది అక్కడ శత్రువులు, ఎంతమంది ఆ యొక్క ఇజ్రాయెల్ దేశం చుట్టూ ఉన్న దేవుడు వారికి కావాల్సిన కాపుదలని రక్షణ ఆయన ఇస్తున్నారు. అదేవిధంగా మనము దీనికి రాకడికి సమీపంగా ఉన్నాం కనుక ఆ యొక్క సూచనలు కూడా మనం చూస్తున్నాం కనుక మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. కాబట్టి ఈ కీర్తనలో తెలియజేయబడిన సారాంశం మనం అర్థం చేసుకుంటూ, ఇక్కడ దావీదు ఎలాగైతే ప్రార్థన చేసినట్టు దేవుని మరి యేసయ్య యొక్క మరణాన్ని గురించి, ఆ యొక్క శిలువ మరణం గురించి ఇక్కడ ప్రవచన రీతిగా ముందుగానే దావీదు ఇక్కడ తెలియజేస్తున్నాడు. అదేవిధంగా రక్షణ లేకపోతే మనం ఎటువంటి స్థితిలో ఉండాలి, లేదా ఎటువంటి తీర్పునికి లోనవుతాం అనేది ఇక్కడ చాలా చక్కగా తేటగా తెలియజేస్తున్నారు. కనుక మన యొక్క పేరు ఆ యొక్క జీవగ్రంథంలో ఉండాలంటే మనం రక్షింపబడిన అనుభవంలో ఉండాలి, మన సిద్ధపాటు కలిగి ఉండాలి. ఒకవేళ రక్షణ పొందే సిద్ధపాటు లేకపోయినా అది మనకి ప్రమాదకరమే. కనుక ఇక్కడ తెలియజేయమైన రీతిగా మన యొక్క పేరు ఆ యొక్క జీవగ్రంథంలో ఉండాలంటే, నీతిమంతుల పట్టిలో ఉండాలంటే ఆయన కాచిన రక్తం ద్వారా మనం కడగబడాలి. అదేవిధంగా మనము సిద్ధపాటు కలిగి ఉండాలి. ఆయన యొక్క రాకడి కోసం మనం సిద్ధపడాలి. దేవుడి యొక్క కొద్ది మాటలు దీవించును గాక. వేడి నీళ్ళలో చేయబెట్టాడు. వెంటనే ఆ ప్రేయర్ ఆయిల్ రాసి ప్రార్థన చేశాం. ప్రభు బొబ్బలు ఏమి రాకుండా చేయనైనా మేము నీ సాక్ష్యం చెప్తాము అని ప్రార్థన చేశాం. దేవుని కృప వలన అంత వేడి నీళ్ళలో చేపెట్టినా కానీ ఒక్క బొబ్బ కూడా రాకుండా దేవుడు కాచి దీవించినందుకు దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్. దేవుడి సాక్ష్యం దీవించును గాక. ఆమెన్. ఆమెన్. యశ్వి వారికి గడిచిన వారంలో తీవ్రమైన చెవి నొప్పి వచ్చింది. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు చెవిలో ఇన్ఫెక్షన్ ఉందని చెప్పారు. ఒక వారం అంతా మందులు వాడమన్నారు. మా అమ్మగారు జూమ్ మీటింగ్లో పాస్టర్ గారికి చెప్పి ప్రార్థన చేయించారు. గడిచిన రాత్రి డాక్టర్ గారి దగ్గరికి మరలా వెళ్ళాము. వెళ్తే డాక్టర్ గారు పరీక్ష చేసి ఇన్ఫెక్షన్ ఏమీ లేదని చెప్పేసి సమాధానం చెప్పారు. దేవుడు స్వస్థపరిచినందుకు దేవునికి మహిమ కలుగును గాక. ఋగ్వేద సాక్ష్యం ఏంటంటే, కొన్ని రోజుల క్రితం నాకు ముఖం మీద కొన్ని పింపుల్స్ వచ్చాయి. 2 రోజులైనా కానీ తగ్గలేదు. కంటి చుట్టూ ఎక్కువగా వచ్చాయి. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చూపించినప్పుడు అది వైరల్ ఇన్ఫెక్షన్ అని చెప్పేసి చెప్పారు. ప్రభువా నన్ను స్వస్థపరిచాయా, మేము సాక్ష్యం చెబుతామని ప్రార్థన చేసుకున్నాం. మరలా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన మా నాన్నగారితో ఆ ఇన్ఫెక్షన్ కళ్ళలోకి వెళ్తే ప్రమాదం అన్నారు. కానీ దేవుని మహాకృపతో నాకు సంపూర్ణమైన స్వస్థత ఇచ్చినందుకు
దేవునికే మహిమ కలుగును గాక. యెహోవా చేసిన కార్యములకు, యేసయ్య ఇచ్చిన మేలులకు, యెహోవా చేసిన కార్యములకు, యేసయ్య ఇచ్చిన మేలులకు, నేనేమి ఇచ్చినా చాలును, ఏ తీరున నా రుణంబు తీరును, నేనేమి ఇచ్చినా చాలును, ఏ తీరున నా రుణంబు తీరును. యెహోవా చేసిన కార్యములకు, యేసయ్య ఇచ్చిన మేలులకు. చెరసాలలు సంఖ్యలను సరిచేయలేని నా బ్రతుకును, చెరసాలలు సంఖ్యలను సరిచేయలేని నా బ్రతుకును, సిలువ ప్రేమతో సరిచేసినావు, సిలువ ప్రేమతో సరిచేసినావు, నీవిచ్చిన జీవితం నీకిచ్చిన చాలునా, నీవిచ్చిన జీవితం నీకిచ్చిన చాలునా. యెహోవా చేసిన కార్యములకు, యేసయ్య ఇచ్చిన మేలులకు. ఈ లోకమంతయు సర్వ సంపదలను నాకివ్వని రక్షణానందము, ఈ లోకమంతయు సర్వ సంపదలను నాకివ్వని రక్షణానందము, సిలువ రక్తముతో నాకిచ్చినావు, సిలువ రక్తముతో నాకిచ్చినావు, నీ సువార్త చాటగా నా బ్రతుకే చాలునా, నీ సువార్త చాటగా నా బ్రతుకే చాలునా. యెహోవా చేసిన కార్యములకు, యేసయ్య ఇచ్చిన మేలులకు, యెహోవా చేసిన కార్యములకు, యేసయ్య ఇచ్చిన మేలులకు, నేనేమి ఇచ్చినా చాలును, ఏ తీరున నా రుణంబు తీరును, నేనేమి ఇచ్చినా చాలును, ఏ తీరున నా రుణంబు తీరును. యెహోవా చేసిన
కార్యములకు యేసయ్య ఇచ్చిన మేలులకు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతవరకు దేవుని వాక్యం విన్నందులకు ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాం. మనం అందరం ప్రార్థనలో ఏకీపిద్దాం. తలలు వంచి కనులు మూసుకొని ప్రార్థనలో ఏకీపిద్దామండి. ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన మా ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు. ఇదిగో నాయనా, ఈ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభువా. అవును, నువ్వు సజీవుడైన దేవుడివయ్యా, మాట్లాడే దేవుడవు ప్రభువా. ఈ వాక్యం మా హృదయంలో పదిలిపరుచుకుంటూ సహాయం చేయండి. సంపూర్ణమైన మారు మనసు మాకు దయచేయండి. పాప క్షమాపణ అనుభవం మాకు దయచేయండి. రక్షణ ఆనందం మాకు దయచేయండి ప్రభువా. ఈ అనారోగ్యములు, బలహీనతలు, సమస్యలు, శోధనలు, సైతాను ఆటంకాలు అన్నీ కూడా యేసుక్రీస్తు నామములో తొలగించండి నాయన. పరిశుద్ధాత్మ దేవ, మీ కార్యం జరిగించండి అయ్యా. మీరు మాకు తోడుగా ఉండి దీవించండి. మమ్మల్ని, మా కుటుంబం జ్ఞాపకం చేసుకోండి. మా బిడ్డలు మీరు ఆశీర్వదించండి ప్రభువా. మా కుటుంబంలో రక్షణ ఆనందం సంపూర్ణంగా దయచేయండి. ఎటువంటి అవసరాలని మీకు తెలుసునైనా ప్రతి అవసరతలో కూడా మాకు సహాయం దయచేయండి. అన్ని విషయాలు కూడా మీరు దీవించండి. ఈ టీవీ ప్రోగ్రాం చూసిన ప్రతి ఒక్కరిని పేరు వరుసన మీరు దీవించి రక్షించి మీరు అక్కడ కొరకు సిద్ధపరచండి. మంచి భవిష్యత్తును వారికి దయచేసి మీ కృపలో మీరు వర్ధలు చేయమని నీకే సమర్పణ చేసుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన తోడుగా నడిపించను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికీ ప్రభునామన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. ఆమెన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ షకీనా ప్రార్థనా మందిరం తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని కృప వలన 2012వ సంవత్సరంలో 350 గజముల స్థలంలో ఈ మందిరం నిర్మించుకోవడానికి ప్రభు కృపించారు. 2016వ సంవత్సరంలో నూతన స్థలం 180 గజముల స్థలం తీసుకోవడానికి ప్రభు సహాయం చేశారు. ఈ సమయంలో ఈ స్థలం అంతట్లో కూడాను మందిరం నిర్మించుకోవడానికి ప్రభు ఏర్పాటు చేసి ఉన్నారు కనుక ఈ మందిర నిర్మాణం, పాత మందిరం తీసివేసి నూతన మందిర నిర్మాణం కార్యక్రమం ప్రారంభించబడిందని దయచేసి ఈ మందిర నిర్మాణం కొరకు మీరు అందరూ ప్రార్థన చేయాలని, ప్రేరేపించబడిన వారందరూ కూడాను ఈ మందిర నిర్మాణంలో 106 అడుగుల పొడవు 45 అడుగుల వెడల్పు కలిగిన ఈ స్థలం అంతట్లో మందిర నిర్మాణం స్లాబ్ వేయటం జరుగుతుంది కనుక దయచేసి ప్రేరేపించబడిన వారందరూ కూడా మీ ఆర్థిక సహాయ సహకారాలు అందించి ప్రార్థించి మీరు దీవించబడాలని ప్రభునామన మనవి చేస్తున్నాం. ఈ స్క్రీన్ మీద చూపించబడుతున్న నంబర్కు మీరు ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, లేక మా అకౌంట్ నెంబర్కి మీరు కానుక పంపించి సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. లేక మీరు ప్రత్యక్షంగా వచ్చి ఈ మందిర నిర్మాణ కార్యక్రమాన్ని చూసి మీరు కానుక అందించి దీవించబడాలని ప్రభునామన మనవి చేస్తాం. ప్రభు మనందరికీ తోడుగా ఉండి ఆశీర్వదించును గాక. ఆమేన్. షకీనా ప్రార్థనా మందిరంలో ఆదివారపు ఆరాధనకు మా ఆహ్వానం. అనారోగ్యంతో బాధపడుచున్నారా? దురాత్మలతో పీడింపబడుచున్నారా? పాపపు అలవాట్లు మానలేకపోతున్నారా? కుటుంబ సమస్యలతో కృంగిపోతున్నారా? భవిష్యత్తు గురించి భయపడుచున్నారా? షకీనా ప్రార్థనా మందిరానికి ఇదే మా ఆహ్వానం. రక్షణానందం పొందడానికి, ఆరోగ్యము, ఆశీర్వాదం పొందడానికి, పరిశుద్ధాత్మ అభిషేకం పొందడానికి, ప్రభు రాకడ కొరకు సిద్ధపడుటకు ఆదివారం ఉదయం 7:30 గంటలకు జరుగు ఆరాధనకు అందరికీ ఇదే మా ప్రేమపూర్వక ఆహ్వానం. షకీనా మెలోడీస్ అను మా పాట DVDలు, CDలు మరియు పాటల పుస్తకములు మా యొద్ద లభించును మరియు గుంటూరులోని ప్రబోధ బస్టాల్ నందు మీకు లభించును. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాం. మీ ప్రార్థన అవసరతలకు మరియు మరిన్ని వివరములకు సంప్రదించవలసిన మా అడ్రస్ పాస్టర్ G. విజయ్ కుమార్ గారు, షకీనా ప్రార్థనా మందిరం, శారదా కాలనీ, 32వ లైన్, గుంటూరు. మా ఫోన్ నంబర్స్ 9963242497 మరియు ఒక నంబర్ 8885539777.